ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో మాక్ అసెంబ్లీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి ఒక్కో విద్యార్థిని ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రస్తుంబాద మున్సిపల్ కార్పొరేషన్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎస్ వాగ్దేవిని ఎన్నుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చట్టసభలపై అవగాహన పెంచుకుంటానని వాగ్దేవి తెలిపారు. తమ స్కూల్ నుంచి మాక్ అసెంబ్లీకి ఎంపికైన వాగ్దేవిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరాదేవితో పాటు టీచర్లు, తోటి విద్యార్థులు అభినందించారు. నవంబర్ 26న ప్రభుత్వం ఒక కొత్త తలంపును తలపెట్టింది. ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టింది. మాక్ అసెంబ్లీ నిర్వహించి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల నుంచి విద్యార్థులను తీసుకెళ్లి మాక్ అసెంబ్లీ ద్వారా వాళ్ళకి రాజ్యాంగం పట్ల, చట్టసభల పట్ల, పరిపాలన విధానం పట్ల వారికి అవగాహన కల్పించడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలో గల 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారితో మాక్ అసెంబ్లీ చేయదలుచున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం రస్తుంబాదలో గల మున్సిపల్ హై స్కూల్లో పాప వాగ్దేవి సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాప దగ్గర, ఆ స్కూల్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు ఆ పాపను అడిగి ఆ ఎమ్మెల్యేకి వెళ్ళబోతున్న వాగ్దేవితో, రేపు నువ్వు అసెంబ్లీకి వెళ్తున్నావు కదా ఎమ్మెల్యేగా, అక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, అక్కడ ఏం చెప్తారు, ఎలాంటి నీ అనుభూతిని పొందాలనుకుంటున్నావు? అంటే అక్కడ ఎలా జరుగుతాయి, ఎవరెవరు ఎలా ఉంటారు, అసలు ఎలా పరిపాలిస్తారు అనేసి తెలుసుకోపోతున్నాను సార్. ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన మా హెచ్ఎం మేడం ఇందిరాదేవి గారికి, ఇంకా సోషల్ టీచర్ విజయ మ్యామ్కి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మీకు అవకాశం కల్పించింది కదా, దీని పట్ల నీవు ఎలా ఫీల్ అవుతున్నావు? ఏ అభిప్రాయం ఏంటి? ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, ఇంకా కొల్లు రవీంద్ర గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా కాన్స్టిట్యూషన్ డే రోజున ఎమ్మెల్యే కింద అంటే చాలా బాగుంది సార్. ఇలాంటివి కొత్తవి ఇంకా తయారు చేయాలి సార్. ఎమ్మెల్యేగా రాష్ట్రాన్ని చూడుతున్నాను సార్. పెద్దయిన తర్వాత ఆస్ట్రోఫిజిసిస్ట్ అయ్యి లోకాన్ని చూద్దాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ స్కూల్ లెవెల్లో సెలెక్ట్ చేశారు సార్. దాని తర్వాత మండల్ లెవెల్కి తీసుకెళ్లారు. అక్కడ వచ్చిన 6గురికి క్విజ్ పెట్టారు సార్. క్విజ్ పెట్టిన ఫస్ట్ వాళ్ళని మనకి ఇలా పంపించడం జరుగుతుంది సార్. యాక్చువల్గా పాప మెరిట్ స్టూడెంట్ అండి. తను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్, సెకండ్ ప్రైజ్లోనే ఉంటుంది. తనకు తానుగానే ఇంట్రెస్ట్తో అన్నిటిలో ముందుకు వెళ్ళటం జరుగుతుందండి. కో కరిక్యులర్ యాక్టివిటీస్ కాకుండాను ఎడ్యుకేషన్లో కూడా క్లాస్ వేస్తానే ఫస్ట్ ఉంటుంది. దీనికి మా స్కూల్ నుంచి చాలా అభినందిస్తున్నానండి. నేను 2025 జూన్ హెచ్ఎం ప్రమోషన్తో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్కి రావటం జరిగిందండి. ఇక్కడ ఎస్ వాగ్దేవి 8th క్లాస్ స్టాండర్డు. ఆ పాప మన కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కాన్స్టిట్యూషన్ మీద ఇక్కడ మనకి ఎస్ఐ రైటింగ్, ఎలక్యూషన్ క్విజ్ పెట్టడం జరిగింది. ఆ క్విజ్లో ఎస్ వాగ్దేవి ఫస్ట్ ప్లేస్లో రావటం జరిగింది. ఈ ఫస్ట్ ప్లేస్లో రావటం వల్ల తను అసెంబ్లీకి వెళ్ళటానికి అవకాశం వచ్చింది. మరి ఇలా చిన్న విద్యార్థులకు ఈ చిన్న వయసులో నుంచే మంచి నాయకత్వ లక్షణాలు కల్పించాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మరి మన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయిన శ్రీ కొల్లు రవీంద్ర గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా సీఎం చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేది పండితుల ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రికలగం పార్టీ అధినేత విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.